ఓకే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుబ్బు అలగడ్డ. మొత్తానికి అయితే ఎక్కడ అనుకుంటున్నారా, మన ఇంటికి గేట్ చెప్పినకి అయితే వచ్చాం ఫ్రెండ్స్. ఫైనల్గా అయితే మన ఇంటికి ఉన్న గేట్ అయితే ఈరోజు కంప్లీట్ చేయబోతున్నాం. సో ఇక్కడికి వచ్చి గేట్ కోసం ఏమేమి కొనుక్కున్నాను, ఎలా కొనుక్కున్నాను అవన్నీ అయితే ఒకసారి చూపిస్తాను, చూసేయండి. బడి మనకొని పనికి పోతావా? పది అవి ఏమంటారు బీగా చెప్పి కాడ వస్తాను. జాగ్రత్త, తిరుగుతాయండి నీకు. వాడు స్కూల్ మనకాలనే ఎప్పుడెప్పుడు కాడ వస్తుంది. సోమవారం ఓకే ఓకే బా ఛానల్ యూట్యూబ్ ఛానల్ ఉంది. అప్పుడు మన దగ్గర రేట్లు ఎత్తుకుంటుంది కదా, రేకులు ఎత్తుకో ఇచ్చిన వేరే అబ్బాయికి అక్కడే. ఇవి నాకే నీకే తేలవు. అవి కాకరొత్తులు కాదు, నువ్వు కాకరొత్తులు అనుకుంటున్నావేమో. హ్యాండిల్ 6, ప్లేట్లు 10, ప్లేట్ 1, వెల్డింగ్ రాడ్ 2, కిచెన్ 4, చక్రం 1. అంతనే ఎవరు చేస్తాను అంతే. అక్కడ పెట్టు, నువ్వు ఎందుకు దాన్ని పట్టుకున్నావు? ఓకే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేంద్ర అలగడ్డ. మొత్తానికైతే మీకు ఇక్కడ రేకులు అంటున్నాయి, గేటుకు కడ్డీలు. సో గేట్ అయితే ఆర్డర్ ఇంటికి ఇచ్చేసినాం. గేట్ ఇక్కడ ఆర్డర్ ఇచ్చేసి సో ఇక్కడ మనం కడ్డీలు అయితే తీసుకున్నాం. ఇక్కడ చూశారు కదా, 1 2 3 4 5 6 7 8 8 కడ్డీలు తీసుకున్నాం. 8 కడ్డీలు గాను ఒక్కొక్క కడ్డీ వచ్చి ఇవైతే 20 కిలో. ఏం పూస్తా మస్ట్ అవుతుంది, 20 కిలో వచ్చింది దగ్గర. ఇదైతే ఇంకొంచెం ఎక్కువ వచ్చేసింది, ఇది సైడ్ అనమాట. మొత్తానికి ఫైనల్గా అయితే మొత్తానికి కడ్డీల వరకు ఎల్డింగ్ వరకు అన్నీ ఇచ్చేసినాం. ఇంకా ఉండేది జస్ట్ వాళ్ళ కూలీలు, అంటే ఉంటారు కదా ఫ్రెండ్స్, ఎల్డింగ్ చేసేస్తాను. సో మా ఎల్డింగ్ చేసే వాళ్ళకి ఓన్లీ వాళ్ళ కూలీలు మాత్రం ఇవ్వాలి. ఇంకా ప్రస్తుతానికి అయితే అంతవరకైతే ఇది చేసేసినాం. ఇంకా నేను నందు ఇద్దరు వచ్చేసినాం ఫ్రెండ్స్, నేను నందు ఇద్దరు వచ్చే ఇంటికి వెళ్తాను. దామన్నా ఓయ్ అయిపోయిందే నీ గేటు పని, అయిపోయిందే నీ గేటు పని. ఓకే ఫ్రెండ్స్, ఫుల్ వర్షం ఫ్రెండ్స్. నేను నా కొడుకు తల దాచుకొని ఇక్కడ దొరేసాం అనమాట. అందరూ పక్కన ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి అయితే మీరు ముందరైతే చూశారు కదా, నేనైతే అక్కడ రేకుల దగ్గరికి వెళ్ళాను అనమాట. సో మొత్తం వచ్చలే నువ్వు కానీ నేను వీడియో తీసుకుంటా. సో మొత్తానికి అయితే వెళ్ళాము, నేను నందు ఇద్దరు వెళ్ళాము. మొత్తం మన గేట్కి అయితే ఏమేమి కావాలో దానికి కావాల్సిన కీళ్ళు, గడేలు, తర్వాత చక్రాలు, రేకు అయితే ఆర్డర్ పెట్టేసాము. అదేంటంటే సోమవారం కానీ మంగళవారం కానీ మనకి ఇక్కడికి వస్తాయని చెప్పినారు.
సో ఆ డిజైన్ రేకులు మా ఆలగడ్డలో దొరకంట ఫ్రెండ్స్. అవి ఇక్కడ కడప నుండి తెప్పియాలంట. సో అందుకోసమే దానికి అడ్వాన్స్ అయితే కట్టేశాను. అడ్వాన్స్ కట్టేసి ఇంటికైతే వచ్చేసాం నేను నందు. మేబీ వచ్చే వారంలో పడిపోవచ్చు మన గేటు. పడిపోవడం కాదు, తయారయ్యే పూర్తి కావచ్చు. సో దానికి తగ్గట్టుగా ఇంకా బేల్దారిని పిలుచుకొని గేట్కి ఆ పక్క ఈ పక్క దిమ్మెలు కట్టి సో పనులు ఉంటాయి కదా, సో అవన్నీ మొదలెట్టాలా. ముఖ్యంగా మనం గేటుకు దిమ్మలు రెడీ అయ్యానికి ఇసుక కూడా దొరియాలా, అంతే కదా బా. మా వాళ్ళందరూ అయితే పిల్లలు తల్లులు అందరూ కలిసి తింటున్నారు. సో సుబ్బు, అంకన్న భార్య, దాము, అంకన్న కొడుకు, ఇక్కడ వచ్చేసి అసమ్మ, అక్కడ వచ్చి నందగాడు. ఎవరి కొద్ది వాళ్ళు ప్రశాంతంగా కూర్చొని ఎవరి కొద్ది వాళ్ళు తింటున్నారు. ఫ్రెండ్స్ నిన్నైతే మా వాళ్ళు ఒకరైతే నువ్వు ఇంకేమైనా వయసు పిల్లలు నువ్వు ఇంకా కటింగ్ ఎట్లా కొట్టిస్తున్నావని. ఫ్రెండ్స్ అది ఏంటంటే ఏముంది ఫ్రెండ్స్, బాగానే ఉంది కదా బాగాలేదు సుబ్బు. అంటే వాడు అన్నాడంటే మేబీ బాగాలేకుండా అనొచ్చు కదా. అన్నారులే మా ఫ్రెండ్ గారు. నువ్వు చెప్పే చందు అన్నాడు. బగ్గిలు వేసుకొస్తాడు, ఫేమకొస్తాడు. ఆ చందు అన్నాడు. చంద్రానే నువ్వు ముగ్గురు బిడ్డలు తండ్రివి, నువ్వు ఇంకా కట్టింగ్ అట్ట కొట్టిస్తున్నావు. షేవింగ్ చేపించి నీట్గా అట్ట కాదు నువ్వు వేసుకోవాల్సింది, నువ్వు సైడ్ అన్నాడు ఫ్రెండ్స్. అయితే ఒక నిజంగా అంటే నిజంగా అన్నాడా లేకపోతే ఇప్పుడు కామెడీ చేసినా తెలియదు కానీ మొత్తానికి అయితే పర్లేదు రండి, బాగుంది, నాకు నచ్చింది. ఏందే అది ఫ్రెండ్స్. మొత్తానికి అయితే నేను మీకు ఇంకో విషయం చెప్పాను ఫ్రెండ్స్. నా ఈ 5 ఏళ్ళ జీవితంలో మొక్కజొన్న కొన్న కష్టం ఎప్పుడు వాళ్ళే ఫ్రెండ్స్. మళ్ళీ మొక్కజొన్నల గురించి సపరేట్ మీ వీడియో అన్నీ చూపిస్తారండి. అబ్బా నరకం చూసాం ఫ్రెండ్స్ ఈ సంవత్సరం. రోజు వానే చేలు అట్టుండే మొలకలు వచ్చాయి, మొలకలు వచ్చినాయి వద్దులేండి. నాన్ స్టాప్ వాన. ఉత్త ఆ గింజలు నెరిపే కూలీలు ఇచ్చాం ఫ్రెండ్స్ మనం 10,000. మీరు అదే అర్థం చేసుకోండి. మామూలుగా అయితే నేను ఆ కూలీలు ఎవరికి ₹1 కూడా ఇవ్వకుండా నేనే చేస్తాను సాధ్యమైనంత వరకు. కానీ ఈసారి నేను ఎలాంటి కూలీలు 10,000 ఇవ్వాల్సి వచ్చింది. నాకే అసలు ఒక ఇంత ఆశ్చర్యం వచ్చింది. ఎందుకైందంటే రోజు వాన పడుతుందని చెప్తలేను, రోజు వానే. అంటే ఇప్పుడు అవన్నీ అవన్నీ నువ్వు క్లారిటీ నీ ఛానల్ చెప్దులే అని. అంటే ఎలా అంటే ఫ్రెండ్స్, నేను మట్టిలో ఫస్ట్ మనకు తార్ రోడ్డు మీద ఫ్రెండ్స్ అందరూ మాకు వెళ్ళి ఏంటంటే అందరూ రోడ్డు మీదనే, ఆలగడ్డ నుండి ఓలం వరకు మొత్తం రోడ్డు మీద వస్తాం గింజలు. కానీ ఏంటంటే అట్లా రోడ్డు మీద పోయినా నాకు స్థలం చిక్కలే. మేబీ నేను చాలా తక్కువ లేను ఫ్రెండ్స్ రోడ్డు మీద కూడా వెళ్ళలేదు. ఎందుకంటే అక్కడ ఏదైనా మన గింజల దగ్గర ప్రమాదం జరిగితే లేని పని రిస్క్ అని చెప్పి నేను సాధ్యమైనంత వరకు పట్టలు ఒక 2,000 పాడైపోయినా పర్లేదని చెప్పి భూమి మీద పోస్తాను అనమాట. సో అదే రేంజ్లోనే ఈసారి కూడా భూమి మీద పోసాను. కానీ ఈసారి భూమి మీద పోసేసరికి మోకాల్లో నీళ్ళు వచ్చాయి ఫ్రెండ్స్. దేవుకు నేను ఎలా తెలుసా, మీరు బట్టలు నీళ్ళలో దేవి ఎట్టా ఆరేస్తారో నేను అట్లా గింజలు నీళ్ళ నుంచి దేవుకొని ఆరేసుకున్నాయి. బో చెప్తే నా వద్దయ్యా ఓనా పో. నరకం అంటే నరకం చూసాను ఫ్రెండ్స్. అయితే ఇన్నిట్లో కూడా ఆనందించిన విషయం తెలుసా, ఆ రోజు సుబ్బు బాగా పనిచేసింది. అంటే నేను కూలీలను చూసుకోవాలన్నా, ఈ గింజలు చూసుకోవాలన్నా, ట్రాక్టర్ చూసుకోవాలన్నా ఇవన్నీ పక్కన పెట్టేసి సుబ్బు అయితే బాగా హెల్ప్ చేసింది, బాగా కష్టపడింది అనమాట. అది ఫ్రెండ్స్ మొత్తానికైతే ఇంక రాని ఇంకా మీకు నా కోళ్ళు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏమేమి చేస్తున్నాయో చూపిస్తాను. సో ఇక్కడ ఒక పిల్లల కోడింది, ఇక్కడ ఒక చిన్న కోడింది. ఈ కోడి దగ్గర నేను చూపించే బూ తిన్నావా, బూ తిన్నావా, ఇంకొచ్చింది నువ్వు పోయి సారా వానకు తరసాకు. అయితే అక్కడ 2 కోళ్ళు ఉన్నాయి. సో మీకు అక్కడ పైన గుర్తుంటే మన కోళ్ళే. తర్వాత కొన్ని చెట్లు ఎక్కాయి ఫ్రెండ్స్, ఆ చెట్ల నుంచి దింపుకాల కోళ్ళని పోనా. అదిగోండి అక్కడ కోడింది.
ఏంది పోయింది? పెద్ద చెప్పకూడదు కానీ ఫ్రెండ్స్, అక్కడ చూడండి అది ఎంత మూలలు వెళ్ళి గుడ్లు పెట్టుకుందో. సో అక్కడే గుడ్డు పెట్టుకుని అక్కడే పొదిగేసింది అనమాట. దాన్ని ఇంకేం అనలే ఫ్రెండ్స్. ఆ 2 గిన్నెలు పక్క తీసేసి దానికి ఇచ్చేసాం అనమాట ప్లేస్. చూడలే, ఒకసారి ఎక్కి చూడొచ్చు కదా. ఇక్కడ ఒక కొడుకు ఒదిగింది, ఈడ అంకన కొడుకు ఫ్రెండ్స్. ఒకటి 7 పిల్లలు, ఒకటి 7 పిల్లలు, ఒకటి 5 పిల్లలు, ఒకటి 3 పిల్లలు, ఒకటి 6 పిల్లలు. మొత్తం కలిపి 20 దాటినట్టున్నాయే. ఇంకో 2 కోళ్ళు గుడ్లు పెట్టి రెడీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి రెండు కలిసి ఇంకో 10 పిల్లలు ఇచ్చినా మనకి ఈ కారుకి ఒక 30 పిల్లలు వచ్చినట్టు. ఇంకో ఎన్ని 2-3 గుడ్లు పెడతాయి కోళ్ళు? 3 కోళ్ళు ఇంకా గుడ్లు పెడుతున్నాయి. సో మనకి ఈ కారు అయిపోయేసరికి ఒక 50 పిల్లలు వచ్చినాయంటే ఆనందం. ఏందన్నా ఈ షర్టు బాగుంది. ఏం షర్ట్ ఇది? పూల షర్ట. ఏడుంది ఏడుంది నాన్న? ఇది ఒక చిన్న చెట్ట. మా దామగానికి పూలు అంటే బో ఇష్టం ఫ్రెండ్స్. వాడే నాటాడా? నువ్వు నాటినావా ఆ చెట్లు? అవి నీకు నచ్చినాయా? చాలా ఇష్టమా నీకు అవి? అది ఫ్రెండ్స్ మొత్తానికైతే